హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు టీవీ. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది మనకి అగర్ అగర్ అని చైనా గ్రాస్ ఇది దొరుకుతుందండి. దీంతో జున్ను ప్రిపరేషన్ ఒక యూట్యూబ్లో చూసే చేశానమాట. జీడిపప్పు ఒక కప్పు, బాదం ఒక కప్పు నానబెట్టి పెట్టుకోవాలి. అగర్ అగర్ని 2 times కడిగి పెట్టుకోవాలండి. ఒకసారి కడిగిన తర్వాత రెండోసారి కాసేపు నానబెట్టి మళ్ళీ కడిగి పెట్టుకోవాలన్నమాట. సో చాలా క్లియర్గా చూపించానండి. నాకు అర్థమైనంత వరకు ఇది ఎవరైనా ట్రై చేసుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి. సో గ్లాస్ నీళ్ళు హాఫ్ పెట్టుకుందాము. ఇలా నానుతాయి. ఈ హాఫ్ నీళ్ళని ఇందులో వేసుకుందాం. మొత్తం ఒక గ్లాస్ నీళ్ళు అన్నమాట. ఒక పక్కనేమో పాలు కూడా 1/2 లీటర్ పాలు. ఇవి ఒక ప్యాకెట్కి 1/2 లీటర్ పాలు సరిపోతాయి. ఇంకా మరిగిపోయాయి కాబట్టి ఇలా ఆపేసి పక్కన పెట్టుకుందాం. ఇది బాయిల్ అవుతుంది కదా, సైదా బాయిల్ అవుతున్నప్పుడు ఇది ఇందులో వేసేయాలి, అంతే కదా. వేసి చెప్తాను. అది బాగా కరిగిపోతుంది మొత్తం, అదంతా కూడా చక్కగా కరిగిపోతుంది. అగరగర ఏదైతే ప్యాకెట్ ఉందో 10 grams ప్యాకెట్ ఇది చక్కగా కరిగిపోతుంది అన్నమాట. ఇలా కరిగించేద్దాం. సో ఈ జీడిపప్పుని నానబెట్టిన బాదంని పొట్టు తీసి పేస్ట్ చేసేద్దామండి. ఈ అగరగర్ని ఇందులో వేసేద్దాం సైదా. ఈ కరిగిపోయింది కదా బాగా వాటర్లో. ఇది 1/2 లీటర్ పాలు. ఇవి ఈ 1/2 లీటర్ పాలలో ఈ అగరగర్ని వేసేసుకుందాం. అలాగే ఈ బాదం పప్పు జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, ఇది కూడా వేసేసుకుందాం. సో శుభ్రంగా బెల్లం వేసేసుకొని బాగా కలుపుకుందామండి. మీరు కావాలంటే షుగర్ అయినా వేసుకోవచ్చు. కొంచెం యాలకుల పొడిని వేసేద్దాం, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఇలా మిరియాల పొడిని వేసుకుందాం. వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. చక్కెర షుగర్తో అయినా చేసుకోవచ్చు. బెల్లం ఆరోగ్యానికి మంచిదని చెప్పి బెల్లంతో చేసుకోవడం. మీకు కావాలనుకుంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు. బాగా బెల్లం కరిగిపోవాలన్నమాట. ఇలా మనం వేడిగా ఇలా ఉండేటప్పుడే కొద్దిగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకుంటాం కదా, కరిగిపోతుంది బెల్లం అంతా కూడా. చక్కగా ఇలా వడకట్టేసుకుందాం. ఏమైనా నలకల్లా ఉన్నవి అన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఇక్కడ రెడీ అయిపోయింది కదా. ఫైనల్గా కొద్దిగా డెకరేషన్కి కొంచెం మిరియాల పొడి వేద్దాం సైదా. మరి కలపకూడదు అన్నప్పుడు కదా తీసేద్దాం. ఇది కొద్దిగా వేసుకుంటే చక్కగా మనకి ఆ మిరియాల పొడి అంతా కూడా పైన బాగుంటుంది. మూత పెట్టేసి ఉంచేద్దాం. సో చక్కగా ఇలా మూత పెట్టేద్దామండి. ఒక 2 గంటల తర్వాత చూద్దాం దీన్ని. సో చక్కటి జున్ను అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. అప్పుడు తినడానికి మనకి రెడీ అయిపోతుంది. సో మేము ఈవినింగ్ టైం డిజర్ట్ లాగా ఇది తిందామని, ఈవినింగ్ ఎర్లీ డిన్నర్ అయిపోయింది. డిన్నర్ తర్వాత ఇంకా తిందామని చెప్పి బౌల్స్లో వేసుకుంటున్నాం అనమాట. సో నేనైతే టేస్ట్ చేసి చెప్పేస్తానండి. ప్రొసీజర్ అంతా కూడా చాలా సింపుల్ కదా. మనకు అన్నిసార్లు జున్ను పాలు దొరకవు కాబట్టి చక్కగా మనం ఇలాగా కావాలనేటప్పుడు మనం ఇలాగ అగరగరని దొరుకుతుంది, దాంతో ట్రై చేసుకోవచ్చు అనేది నేను తెలుసుకొని సింపుల్గా చేసేసాను. మీరు కూడా అలా చేసేసేయండి. ఇప్పుడైతే టేస్ట్ చేసామండి. మరి షుగర్తో వేస్తే మేబీ ఇంకా చాలా బాగుండేదేమో. బెల్లంతో మాకు ఇంకా అంత మేము ఎక్స్పెక్ట్ చేసినంత బాగా లేదు, కానీ బాగానే వచ్చింది, పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఎప్పుడైనా ట్రై చేయొచ్చు మీరు. అంతే ఈ వీడియో. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.